ఈరోజు మా ముగ్గురు పిల్లలకి స్నాక్స్ ఏమన్నది చూపిస్తానండి. చికెన్ పకోడీ చేస్తున్నానండి. ఫ్రెష్గా అయితే చికెన్ మంచిగా కడిగేసానండి. ఇందులో అయితే ఒక స్పూన్ పసుపు వేద్దాం. ఒక స్పూన్ కారం, 2 స్పూన్లు పడుతుందండి. 2 స్పూన్లు కారం, రుచికి తగినంత సాల్ట్ అండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇప్పుడే ఆడుకున్నానండి ఫ్రెష్ అల్లం పేస్ట్. ఫ్రెష్గా ఉంటుందండి, ఆడేనండి. అది ఒక 2 స్పూన్లు వేద్దాం. నెక్స్ట్ చికెన్ మసాలా అండి. ఈ చికెన్ మసాలా అయితే టేస్ట్ బాగుంటుందండి. చూడండి, ఈ ప్యాకెటే వాడతానండి నేను. చికెన్ మసాలా అన్నం కొంచెంగానే ఉంది, వేసేస్తాను. దాంట్లోనే నేనైతే ఫుల్ నిమ్మకాయ పిండుకుంటున్నానండి. బాగుంటుందండి, నిమ్మకాయ కంపల్సరీ పిండుకోవాలి. పెరుగుంటే పెరుగు వేసుకోవచ్చు, నా దగ్గర పెరుగు అనేది లేదు. నిమ్మకాయ అయితే వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసండి ఒక ఎగ్ అండి. ఒక ఎగ్ వేసాను. నెక్స్ట్ వచ్చేసి శనగపిండి అండి, ఒక కప్ వేసాను. ఎక్కువగా వేసుకుంటున్నానండి. చూడండి, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర ఎక్కువగానే వేస్తున్నానండి. ఫస్ట్ వచ్చేసి కొత్తిమీర అండి, తర్వాత వచ్చేసి పుదీనా వేస్తున్నానండి, లాస్ట్లో కొత్తిమీర, కరివేపాకు వేస్తున్నానండి. లాస్ట్లో కరివేపాకు వేస్తున్నాను. మొత్తం అంతా ఎక్కువగానే వేసానండి. మొత్తం కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అనేది ఎక్కువగా వేసాను. ఇలాగా పొయ్యి మీద నూనె కూడా పెట్టానండి. అది వేడవుతుంది, సిమ్లో పెట్టేసానండి. ఇలాగ కలిపేసుకుందాము. వాటర్ ఏమీ వేయవలసిన అవసరం లేదండి. ఇదే వాటర్ మనకు సరిపోతుంది. ఎగ్ వేసాము, నిమ్మకాయ వేసాం కదండి, అది మనకు సరిపోతుంది. చికెన్ పకోడీ అనేది సూపర్ టేస్ట్ ఉంటుందండి. మా ముగ్గురు పిల్లలకి చాలా చాలా ఇష్టమండి. స్కూల్ నుంచి రాగానే వేసేయమని చెప్పారు. బాగా ఇలా కలుపుకోవాలండి. మొత్తంగా కలిపేసుకుంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చండి, ఎర్రగా వస్తాయి, బాగుంటుంది కలరు. కాకపోతే నా దగ్గర లేదు, అయినా కలర్ నేను వాడనండి. అది ఫుడ్ కలర్ అనేది వాడను. మొత్తం అంతా కలిసిపోయింది. ముక్కలకు బాగా పట్టేసుకుందండి. మొత్తం అంతా మంచి స్మెల్ వస్తుందండి బాగా. ఇంకొక స్పూన్ అనేది కారం వేస్తానండి. ఇంకొక స్పూన్ పడుతుంది, వేసానండి. కొంచెం వేసాను. కారం కారంగా ఉంటే బాగుంటుంది కదండి, అందుకనేసి. మా ఇంట్లో అందరికీ గొంతుకులు నొప్పి చేసేసి నేను అందుకనే కారం కారంగా చికెన్ పకోడీ కావాలంటండి, అందుకని వేస్తున్నాను. మొత్తం అంతా కలిపేసుకున్నానండి. అందులోనే కొంచెం ఆయిల్ వేసుకున్నా.
నేనైతే కొంచెం ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ వేసేసాను. దీన్ని బాగా కలుపుకోవాలండి. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా మసాలా అంతా పట్టి మనకి తినేటప్పుడు చికెన్ పకోడీ టేస్ట్ అదిరిపోద్దండి. మా పెద్ద పాప వీడియో తీస్తుందండి, నేనేమో ప్రాసెస్ అంతా రెడీ చేస్తుందండి. చిన్న ముక్కలకి అంతా పట్టేసింది. ఆయిల్ కూడా పెద్ద మంట పెట్టుకుందామండి. ఆయిల్ అనేది కూడా పెద్ద మంట పెట్టేసాను. ఆయిల్ కూడా మెరిగిపోతుందండి. ఇది చక్కగా కలిసిపోయిందండి మొత్తం అంతా. ఉప్పు కూడా చూసుకుందాం. ఉప్పు అనేది కొంచెం పడుతుందండి, సాల్ట్. ఇంకొంచెం ఉప్పు వేసాను కదండి, కలిపేసాను. ఆయిల్ కూడా ఇటెక్కిపోతుందండి. మొత్తం అంతా ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకుని మిగతా గిన్నెలన్నీ సర్దేసుకుందామండి. పక్కన పెట్టేసుకుని పక్కన పెట్టానండి. ఇలాగా ఇల్లు సర్దేసుకుంటాను, సామాన్ సర్దేసుకుంటానండి. చూడండి అంతా ఎంత గజిబిజిగా ఉందో. పసుపు అవి ఇవి అన్నీ మూతలు తీసుకుంటాను. ఇప్పుడు మొత్తం పట్టు ఇవన్నీ పెట్టేస్తాను. గ్యాస్ పెట్టేమో చిన్నగా ఉంటుందండి, అందుకని అన్నీ సరిపెట్టుకుని అలా చేసుకుంటానండి. నేను మొదలైతే పెట్టేసుకుంటున్నానండి. ఇలాగ ఆయిల్ కూడా వేడెక్కుతుంది. ఇది కూడా మొత్తం మూత పెట్టేసుకుంటాను. ఫ్రిడ్జ్లో పెట్టేమ్మా, అల్లం పేస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టి. ఆయిల్ కూడా పెట్టిందండి. వేసేసుకున్నామండి. మా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ చికెన్ పకోడీ అండి. మా పాపలకు చాలా ఇష్టంగా తింటారు మా ముగ్గురు పాపలు. మా పెద్ద పాప వీడియో తీస్తుంది కానీ నవ్వేస్తుందండి, మా అమ్మ చికెన్ పకోడీ వేస్తుందని. చాలా ఇష్టం అండి. వేసేస్తున్నాను, వచ్చేయండి చూసేద్దరు కానీ. చిన్న మంట పెట్టుకున్నామండి. మంట అయితే చిన్నది పెట్టుకున్నాను. అంతే అండి. మనం కలుపుకోవడం కొంచెం లేట్ అయినా కానీ వేసుకోవడం సులువేనండి, ఈజీ.
మంచిగా రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. అన్నీ ఫ్రెష్ వేసాం కదండి, చికెన్ కూడా ఫ్రెష్ అదే. ఇక్కడ వేద్దాము, బాగా కుక్ అవుతుంది. ఒకసారి కలుపుకుందామండి. మంట అయితే పెద్దగా పెట్టుకుందాం. మంచిగా కుక్ అవుతుందండి. ఎర్రగా వచ్చేంతవరకు ఎగితే టేస్ట్ బాగుంటుందండి. ఇంకా బాగా వేగాలండి. ఇలాగ గరిటె ఇక్కడ పెట్టేసుకుందాం. చూడండి మంచిగా ఎలా అవుతుందో. మనం కలపొద్దు. ఒక్క 5 నిమిషాలాగా మనం గరిటె పెట్టుకున్నా ఉంటే బాగా కుక్ అవుతుందండి, ఎర్రగా వస్తుంది. ఇలాగా నేను చిన్న ఇంట్లో చిన్న పని చేసేసుకుంటున్నానండి. మా పెద్ద పాప అలా ఏదో చేసుకుంది. పాప మా చిన్న పాప ఏమో పడుకుండిపోయిందండి, మా పెద్ద పాప ఏమో వీడియో తీస్తుందండి. మా రెండో పాప ఏమో పడుకుని ఇలా ఫోన్ చూస్తుందో చూడండి. మా మూడో పాప ఏమో పడుకుండిపోయిందండి, స్కూల్ నుంచి రాగానే పడుకుండిపోయింది. నేనైతే ఒకసారి తిరిగేస్తున్నానండి. చూడండి ఎంత బాగా ఎరగైంది. రెడ్ కలర్ వస్తుందండి. వావ్, మంచి స్మెల్ కూడా వచ్చేస్తుందండి. ఇట్లా ఎర్రగా వేయాలండి. ఇలాగా నేను ఒక ఉల్లిపాయ అయితే కట్ చేస్తున్నానండి.
మా పిల్లలు చికెన్ పకోడీలోకి ఉల్లిపాయ నంచుకుని తింటారండి, బాగుంటుంది. నేనైతే ఉల్లిపాయలు కట్ చేసేస్తున్నాను. మా పిల్లలు బాగా ఇష్టంగా నంచుకుని తింటారండి. చికెన్ పకోడీలో ఉల్లిపాయలు అనేది ఇష్టంగా నంచుకుని తింటారు. ఇది ఇట్లా అయితే మనకి నంచుకోవడానికి సూపర్ ఉంటుందండి. ఇది ఉల్లిపాయలు కూడా రెడీ అయిపోయినాయి, పక్కన పెట్టేసుకుందాం. ఇవి కూడా బాగా ఫ్రై అవునాయండి. అది ఎర్రగా మంచి స్మెల్ కూడా వస్తుందండి. మా పెద్ద పాప నోరు ఊడిపోతున్నట్టు తీసేయమంటుంది. ఒక్క 2 నిమిషాలు అయితే అయిపోతుందండి. ఇది తీసేస్తున్నానండి. తీస్తున్నానండి. మా వేడి చికెన్ పకోడీ రెడీ అయిపోయిందండి. ఇదిగోండి, మా 3 పాపలకి ఇచ్చేస్తానండి. ఇవి చూపిస్తున్నాను. అలాగే అదిగోండి, అలాగే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ చెప్పమ్మా.